వస్తువు ఉన్నప్పుడు సంతోషం కాదు, వస్తువు పోయి దొరికితే ఆ సంతోషం చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. ఈరోజు నేను మీకు ఒక శుభ సమాచారం చెప్తా ఉన్నాను. రావటం వస్తువు వచ్చినప్పుడు సంతోషం కంటే వస్తువు పోయి మరలా దొరికితే ఆ సంతోషం రెండంతలు మిన్నగా ఉంటుందండి. గొప్ప సంతోషం ఉంటుంది, చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ వస్తువుల గురించి, వెండి నాణ్యాల గురించి యేసుప్రభు వారు చెప్పారు. కొన్ని విషయాలు నిజ సంఘటనలు, బాహ్యంగా జరిగిన సంఘటనలు మనం విన్నాం. నేను మీకు ఈరోజు ఏం చెప్తా ఉన్నానంటే, వస్తువులే కాదు, మీ ఆస్తి అయినా మనుషులైనా, ఈ మధ్య విన్నా సంగతి, 13 సంవత్సరాల క్రితం తప్పిపోయి దొరికిన తండ్రి అని, 13 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చిన బాబు అని కొన్ని వార్తలు చదువుతా ఉన్నాం. మనుషులైనా, పొలమైనా, ఇల్లు అయినా, ఆస్తి అయినా, ఏదో ఒకటి, ఆరోగ్యమైన, మీరు పోగొట్టుకున్నారని చింత ఉంటే, మా ఈ ఫలానా పోయినవి అని బాధ ఉంటే బాధపడతా కూర్చోకండి, వెతకండి. ఎక్కడ ఎతకాలి పాస్టర్ గారు?